वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। సేవ వలని అతను సేవ 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 దీనులను దిక్కులేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు. కర్తగనపడి తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు. ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము, ఎంతమంది జీసస్ అనుసరించుతున్నారు. మేము రామ భక్తులం అంటున్నారు, ఎంతమంది రాముని అనుసరిస్తున్నారు. మీరు కృష్ణ భక్తులం అంటున్నారు, కృష్ణ వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు. మేము సాయి భక్తులం అనుకుంటున్నాము, ఎంతమంది సాయి యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎవరికి వారిని ఎదలో వేసుకుని చెప్పుకుంటే ఇక్కడ ఆన్సర్ జీరో. దీనికి సరైన జవాబు వల్ల సంపాదించుకోవాలి. నేను సాయి భక్తులను, సాయి ఆశయాల్లో నా జీవితాన్ని అంకితం చేయాలి. అది నిజమైనటువంటి దీక్ష, అది నిజమైన తపస్సు, అది నిజమైన ప్రతిజ్ఞ, అది నిజమైనటువంటి మానవత్వం. అది ఏ ప్రేమకు ప్రతిబింబం. ఆ ప్రేమ యొక్క ప్రతిబింబమే కరుణ, కరుణ యొక్క ప్రవాహమే ఆనందము. ఆ కరుణ చేరినప్పుడు, సేవ చేరినప్పుడు మనకు ఆనందం అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్మస్ గురించి
బాలవికాస్ చిన్నారి అక్షయ వచ్చి చెప్తుందంట, విందామా? నా పేరు అక్షయ. నేను చూస్తూ చదువుతున్నాను. ఈరోజు నేను క్రీస్తు జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నాను. జీసస్ పాలస్తీనా రాజ్యంలో ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ పట్టణంలో నజరత్ అనే ఒక గ్రామంలో ఒక గొర్రెల పాకలో డిసెంబర్ 25న వేకువజామున జన్మించారు. వీరి తల్లిదండ్రులు జోసెఫ్ మరియు మరియా. వీరు యూద్ మతస్థులు. ఈ దివ్యవాణిని రక్షించుటకు తూర్పు నుండి మహాజ్ఞానులైన ముగ్గురు రాజులు వచ్చారు. జీసస్ జన్మించిన మహాముహూర్తాన ఆకాశం ఎందు విశేషమైన వెలుగుతో ఒక నక్షత్రము కదులుతూ ఆ గొర్రెల పాక పైన నిలిచినది. ఈ గుర్తుల ఆధారంగా ఆ ముగ్గురు రాజులు జీసస్ జన్మస్థలమును చేరారు. జీసస్ తన తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేసేవారు. జీసస్ తన 12వ సంవత్సరాలకి తండ్రి చనిపోయారు. కొంతకాలం తరువాత తల్లి అనుమతితో ఒక రోజు జోర్దాన్ నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. చేసి మోహన్ అనే గురువు వద్ద 40 దినములు ఉపవాసము చేసి దీక్షను స్వీకరించారు. తరువాత కేసరిగాం అనే వేస్తవారి గ్రామము చేరారు. వీరి ప్రబోధనలు విని వారందరూ వీరి శిష్యులుగా చేరారు. వీరి బోధనలో ప్రధానమైనవి ప్రేమయే దైవము, దైవమే ప్రేమ. కనుక ప్రేమ స్వామి తన తత్వమును స్వరూపమును పాటలో ప్రకటించారు. Love is my home, love is my birth, this is my food. Love is my home, love is my food, this is my food. My love is my nature, my love is my message, my nature, the seasons of love, the world knows. No reason to love, no reason to love, the world knows. The world knows. చిరంజీవి అక్షర చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు బాలవికాస్ చిన్నారి అయిన లలిత్ సాయి క్రిస్మస్ గురించి చెప్తానంట, అందరం విందామా? అందరికీ సాయం. నా పేరు లలిత్ సాయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు క్రీస్తువుల పండుగ అయిన క్రిస్మస్ గురించి చెప్పడానికి వచ్చాను. క్రీస్తువుల ప్రధాన పండుగలలో క్రీస్తు జన్మదినము, క్రీస్తు శిలువ వేసిన శుక్రవారము మరియు సజీవుడై దర్శనమిచ్చిన ఆదివారము క్రిస్మస్, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ డేగా జరుపుకుంటారు. క్రీస్తు అనుచరులలో క్యాథలిక్స్ డిసెంబర్ 24వ తేదీన మేరీ మాత ఆరాధనతో క్రిస్మస్ పండుగను ప్రారంభిస్తారు. మరియు ప్రొటెస్టెంట్స్ డిసెంబర్ 27వ తారీఖున క్రిస్మస్ ను పాటిస్తారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ట్రీని ప్రదర్శిస్తారు మరియు శాంటా తాతగా ఒకరిని ప్రవేశపెడతారు. వృక్షంలో దేవుడు ఉన్నాడనే
నమ్మకంతో క్రిస్మస్ ట్రీని ప్రదర్శిస్తారు. టర్కీలోని టకోవాన్ నికోలస్ అనే ఒక పూజారి ఉండేవారు. ఆయనకి పేదవారన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. కొంతకాలానికి అతను ఒక చర్చికి అధికారి అయ్యాడు. అధికారి కావడం వలన ఎర్రని దుస్తులు ధరించి తెల్ల గడ్డము మీసములు పెంచి సంచుల నిండా తిండి వస్తువులను నింపుకొని పిల్లలకు పంచిపెడుతూ ఉండేవారు. క్రిస్మస్ దినమున అతనిని పిల్లలంతా వెంట పెట్టుకొని ఉండేవారు. తత్వమును అభివృద్ధి పరుచుకోవాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. దయగల హృదయమే దైవ మందిరము. జీసస్ ప్రబోధనను విని ప్రజలు ఆయన దేవాంశ సంబోధుడనే ఒక నమ్మకం కలిగింది. కానీ అసూయ పరులు అతనిని రాజద్రోహిగా భావించి పాలకుల ముందు నిలబెట్టారు. ఆ విషయం తెలుసుకున్న పాలకులు అతనికి గోల్గోతాలో సిలువ వేశారు. ఆ విధంగా సిలువ మీద మరణాన్ని అనుభవిస్తూ కూడా ఆయన ప్రభువా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించండి అని చెప్పారు. ఆ సమయంలో ఆకాశవాణి ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి ఎలెక్ట్ ఎవ్రీవన్, అందరూ ఒకటే, అందరినీ ఏక దృష్టితో చూడము. మరియు డెత్ ఇస్ ద డ్రీమ్ ఆఫ్ లైఫ్, అంటే మానవునికి మరణం దుస్తులు వంటిది. సాయిరామ్. यीशु आया है, 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 यीशु आया है,
यीशु आया है। अब हाथ उठाओ, सब तालियां बजाओ। अब हाथ उठाओ, सब तालियां बजाओ। यीशु को अपने पास बिठाओ। मसा कितना, मसा कितना, मसा कितना यहाँ पर छाया है, छाया है, छाया है। यीशु आया है, यीशु आया है। यीशु इस घर में आया है। दो या तीन जमा होते हैं नाम से उसके, जिस भी जगह पर। दो या तीन जमा होते हैं नाम से उसके, जिस भी जगह पर। कहता है यीशु शक ना करना, कहता है यीशु शक ना करना। आ जाऊंगा मैं उस जगह। उसने जो कहा वो निभाया है, उसने जो कहा वो निभाया है। यीशु आया है, यीशु आया है। अब हाथ उठाओ, सब तालियां बजाओ। यीशु को अपने साथ बिठाओ। मसा कितना, मसा कितना यहाँ पर छाया है, छाया है, छाया है। यीशु आया है, यीशु आया है। यीशु आया है, यीशु आया है। आफत के दिन में उसको बुलाओ, वो आएगा तुमको छुड़ाने। आफत के दिन में उसको बुलाओ, वो आएगा तुमको छुड़ाने। वो जो कल था आज भी है वो जो कल था आज भी है वो। कल भी होगा सब जाने। जिसने जो भी मांगा वो पाया है, जिसने जो भी मांगा वो पाया है। यीशु आया है, यीशु आया है। अब हाथ उठाओ, सब तालियां बजाओ। यीशु को अपने साथ बिठाओ। मसा कितना, मसा कितना यहाँ पर छाया है, छाया है, छाया है। यीशु आया है, यीशु आया है। यीशु आया है, यीशु आया है। रब में हमेशा खुश रहना, मैं फिर कहता हूँ खुश रहना तुम। रब में हमेशा खुश रहना, मैं फिर कहता हूँ खुश रहना तुम। किसी भी बात की फिक्र न करना, किसी भी बात की फिक्र। ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి. In the tiny book, everything is written there. ఇది ఆ బుక్. This is that book. దిస్ ఈస్ ది బుక్. This is the book. This is the book. This is the book, the Bible. This is papers. These are the papers you see from there. ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క గత్తులో ఉంటుండాలి.
ఇది క్రాస్. You find the cross on there, on the book. ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు. They also proved the fact is the procedure to establish synthesis of all religions.